టాటా నెక్సాన్ చాలా పాపులర్ కారు. సో కాల్డ్ ఎస్యూవీ. చాలా ఎక్కువ సేల్స్ అవుతుంది. మంత్లీ క్లోజ్ టు 13, 14, 15,000 వరకు సేల్ అవుతుందనమాట. నెక్సాన్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలామంది కొన్నారు ఈ కార్‌ని. టాటాకి కూడా మంచి సక్సెస్‌ని తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫస్ట్ కార్స్ అనమాట ఇది. సో టాటాకి చాలా ఇంపార్టెంటు. ఇది చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు దీనికి. ఇది ఇంత పాపులర్ కావడానికి కారణం ఏంటి అని చూస్తే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది సేఫ్టీ. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. సేఫ్టీ అనేది కాంప్రమైజే కాలేదనమాట వీళ్ళు టాటా వాళ్ళు దేంట్లో గూడా. సో, మనకి ఇంట్రొడ్యూస్ చేసింది సేఫ్టీని నెక్సాన్‌తోనే. సో, ఇది 5 స్టార్ రేటింగ్ వచ్చిందనమాట. అంతే కాకుండా ఇది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బావుంది. ఎస్యూవీ లాగా డిజైన్ ఉందనమాట. సీటింగ్ పొజిషన్ చాలా బావుంది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుంటది. టాటా వాళ్ళ కార్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా! సస్పెన్షన్ గానీ, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ గానీ, హ్యాండ్లింగ్ గానీ చాలా బావుంటుందనమాట. మీరు ఎంతసేపు జర్నీ చేసినా గానీ టైర్డ్ గారనమాట. అంత బాగా డిజైన్ చేస్తారు వీళ్ళు. సో, దీనివల్ల ఇది చాలా పాపులర్ అయిందనమాట. రేట్ గూడా ప్రైస్ గూడా మంచి ప్రైజే పెట్టారు. కాబట్టి ఇది అతి తక్కువ కాలంలోనే చాలా పాపులర్ అయిపోయింది. వీళ్ళు చాలా అడ్వర్టైజింగ్ కూడా చాలా చేశారు. సేఫ్టీని ముందు ముందు పెట్టి దీన్ని పుష్ చేశారనమాట. సో, వాళ్ళకదే వర్కౌట్ అయింది. నెక్సాన్ గానీ, పంచ్ గానీ, అల్ట్రాస్ గానీ, టియాగో అన్నీ టిగోర్ గానీ, వాళ్ళు ముందు ఫస్ట్ ఏంటంటే సేఫ్టీ, సేఫ్టీ, సేఫ్టీ దాన్ని బాగా పుష్ చేస్తారు. చాలామందికి సేఫ్టీ గురించి తెలిసింది కూడా టాటా గురించే అనమాట. టాటా వాళ్ళకి మనము థాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ. సో, అంతకుముందు మన వాళ్ళకి సేఫ్టీ అంత అవేర్‌నెస్ లేదు. అంత ఇంపార్టెన్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడందరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సేఫ్టీ కంటే బికాస్ ఆఫ్ టాటా. సో, దాంతో పాటు దీంట్లో ఇంజిన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఉంది. అదే విధంగా మనకు సీఎన్‌జీ గూడా ఉందన్నమాట. సేమ్ ఇంజిను సీఎన్‌జీతో కూడా వస్తది. అదే విధంగా డీజిల్ కూడా ఉంది. అన్నీ మిగతా బ్రాండ్స్ డీజిల్ ఆపేశారు. మన టాటా వాళ్ళు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో చార్జ్డ్ డీజిల్ అనమాట ఇది. సో, ఇది గూడా చాలా బావుంది. చాలా మందికి డీజిల్ అంటే ఇష్టం కదా! దాంట్లో పవర్ బావుంటది. మైలేజ్ ఎక్కువుంటుంది కాబట్టి, ఎక్కువ మంది డీజిల్‌ని గూడా ప్రిఫర్ జేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ ఎమిషన్ నార్మ్స్, ఈ పొల్యూషన్ వల్ల గవర్నమెంట్ గూడా దాన్ని అంతగా ప్రమోట్ చేయట్లేదనమాట. స్లోగా డీజిల్‌ని ఆపేయండి అని పుష్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. కాబట్టి జనాలు గూడా స్లోగా టువర్డ్స్ పెట్రోల్ రావాల్సొస్తుంది. సో, ఎనీవేస్ మీకు ఈ సైజ్‌లో, ఈ ప్రైస్‌లో మంచి సేఫ్టీ ఉన్న కార్ కావాలి అంటే 5 స్టార్ రేటెడ్. ఇప్పుడు చాలామంది కార్ కొనేటప్పుడు ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీ లిస్ట్‌లో ఇది గూడా పెట్టుకుంటున్నారు. మాకు సేఫెస్ట్ కార్ కావాలి అనంటే దీన్నే చూస్తున్నారనమాట ఈ బడ్జెట్‌లో. సబ్ కంపాక్ట్ ఎస్యూవీలో అనమాట. సో, దీంట్లో ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి, పెట్రోల్ ఉంది, సీఎన్‌జీ ఉంది, డీజిల్ గూడా ఉంది, గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, స్టేబుల్ కారు. మనం ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు. హైవేలో అయితే ఎంత ఫాస్ట్‌గెళ్ళినా స్టేబుల్‌గా ఉంటది. మీకు కాన్ఫిడెంట్‌గా ఉంటుందనమాట. అరే! ఈ కార్ బాగా సాలిడ్‌గా బిల్డ్ చేశారు. సో, మనము ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ అయితే గూడా ఈ కారు మనల్ని కాపాడుతుంది అనే నమ్మకం మీకుంటుంది. ఎందుకంటే మీకు తెలిసిపోతుంది. ఆ డోర్ తీసేటప్పుడు, ఏసేటప్పుడు మీరెక్కడ జూసినా గానీ అది హెవీనెస్ తెలుస్తదనమాట. సాలిడ్‌గా బిల్డ్ చేసిన కారని తెలిసిపోతుంది మీకు. సో, దీనివల్ల ఇది చాలా పాపులర్ అయిందనమాట. అందుకే మంత్లీ జూస్తే 12,000 తగ్గదనమాట. 12, 13, 14, 15,000 ప్రతి నెల సేల్ అవుతూనే ఉంది. అదే విధంగా మీకు నేను చెప్పినట్టు సీఎన్‌జీ గూడా ఉంది. మీకు ఆటోమేటిక్ కావాలంటే గూడా ఈ పెట్రోల్‌లో అయితే ఆటోమేటిక్ ఏఎంటీ ఉందనమాట. తర్వాత డీసీఏ గూడా ఉంది. ఏఎంటీ కొన్ని వేరియంట్స్‌లో ఉంది. ఆ క్రియేటివ్ వేరియంట్ నుంచి మీకు డీసీఏ దొరుకుతదనమాట. సో, ఏఎంటీ అంటే మనకు తెలుసు కదా! ఇట్ ఈస్ నాట్ థాట్ గుడ్ ట్రాన్స్‌మిషన్ అనమాట. టార్క్ కన్వర్టరో, సీవీటీ లాగా ఉండదు. ఏఎంటీ అంటే ఓకే. తర్వాత డీసీ అంటే కూడా పర్వాలేదు. ఏఎంటీ కన్నా బెటర్ అనమాట. సో, మీరు ఏఎంటీ ఆటోమేటిక్ కావాలంటే మీరు చూజ్ చేసుకోండి. ఏఎంటీ ఆర్ డీసీఏ. అదేవిధంగా మీకు డీజిల్‌లో ఆటోమేటిక్ కావాలంటే ఓన్లీ ఏఎంటీ ఉందనమాట. దీంట్లో కూడా టార్క్ కన్వర్టర్ గాని, సీవీటీ గాని, డీసీఏ గాని ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళ దగ్గర డీసీఏ కూడా ఉంది. దీంట్లో ఇవ్వలేదు. మీకు డీజిల్ ఆటోమేటిక్ కావాలంటే ఓన్లీ ఏఎంటీ ఉంది. ఇది ప్రైస్ వచ్చేసి 7,32,000 నుంచి స్టార్ట్ అవుతుందనమాట. సో, నేను చెప్పాను గదా! ఈ కార్ ఎందుకు ఇంత పాపులర్ అనేసి. ఈ ప్రైస్ పాయింట్ కూడా ఒకానొక కారణం అనమాట. మీరు కూడా మంచి సేఫెస్ట్ కార్ కావాలి
కంపాక్ట్ ఎస్యూవీ కావాలంటే గన నెక్సాన్ చూడండి. మీరు దేనికి ఫస్ట్ కొనే ముందర మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఈ ఇంజిన్‌లో కొంతమందికి నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అంటే నచ్చుతది. కొంతమందికి టర్బో ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుస్తది. మీరు ఫస్ట్ టైమ్ టర్బో కొనేటుంటే కాస్త చూసుకోండి. ఆ టర్బో ల్యాగ్ ఉంటుంది. ఇనిషియల్ ల్యాగు, ఆ జెర్క్స్ అవేమన్నా మీకు ప్రాబ్లమ్ అవుతాయా? మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. ఫుల్ లోడ్‌తో టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇన్‌క్లైన్స్‌లో గూడా టెస్ట్ డ్రైవ్ చేయండి. తర్వాత ఫైనలైజ్ చేయండి.